స్టార్ దిక్కిపోతుంది. అంటే వాళ్ళు లిఫ్టప్ చేసుకుంటారు. మనకెందుకు రాబోయే అని మనం అనుకుంటాం. మనం దోస్తాన చేస్తే జాన్ బి దేతే అంటాం. వాళ్ళతో దోస్తాన చేసినా కానీ జాన్ హాజిరే అంటాం. కానీ వాళ్ళు నలుగురు కలిసి మన ఒకరుంటే మన సైడ్ చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు పోతారు. ఇవన్నీ చూసి ఈడి దాకా వచ్చిన వాళ్ళం మనం. వాళ్ళ బలం ఏంటి, ఈ ఉద్యమంలో ఉంటే లాభం ఏంటి అనేది అందరికి ఆలోచన వస్తుంది. మీ అందరికి తెలుసో తెలియదో అపోలో హాస్పిటల్ ల్యాండ్ పర్ ఎక్కర్ 8,500 రూపాయలు పర్ ఎక్కర్ తీసుకున్నారమ్మా. ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి వాళ్ళకి దానం చేసి అట్లా 32 ఎకరాలు ఇప్పుడు హార్ట్ ఆఫ్ ద సిటీలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క గజం రేట్ ఎంతంటే 3 లక్షల రూపాయలు. ఎన్ని వేల కోట్లకయ్యారమ్మా. అదే మన ముఖ్యమంత్రి ఉంటే మనం ఉన్న ప్రొఫెషన్లో మనం అంతే చీడి ఏం కావచ్చు, అంత ఘోరంగా అయితే కొనకపోవచ్చు, కాస్ట్ టు కాస్ట్ ఇవ్వగలుగుతాం. సర్వీస్ చేసే ఓరియంటెడ్గా మనం ఉన్నాం. నేను కూడా చైర్మన్ అన్నప్పుడు కూడా ఒక ప్రపోజల్ పెట్టిన అరవింద్ కుమార్ దగ్గర. మనకు కూడా ఉంటుంది కదా ఫీలింగ్, మనం ఈ కుర్చీలో కూర్చున్నాం, మన వాళ్ళకి ఏం చేయాలి. నేనన్నా బిలో ప్రాపర్టీ వాళ్ళకి మీరు అందరూ ఫ్రీ బెడ్రూమ్లో, డబుల్ బెడ్రూమ్లో అవి ఇవి స్కీములు పెడుతున్నారు. మా వరంగల్ అంతా మిడిల్ క్లాస్ లైఫ్లు ఇవన్నీ. టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు, ప్రైవేట్ స్కూల్ టీచర్సు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళకి ఏదైనా చేయాలి సార్ అని. ఏం చేద్దాము అని అన్నాడు. నేనన్నా right now the price of every flat 1000 SFT is around about 50 lakhs. I want to give it for 30 lakhs. How it is possible? Nena, when you are not, Kuda is not expecting profit, certainly we are able to give it for 30 lakhs. 100% గా మనం ఇస్తాం. మీ అందరికీ తెలుసు, మేము ఓన్లీ కూడా అంటే లేఅవుట్లు చేస్తుంది. 3,000 గజాన్ని 30,000కి తీసుకెళ్తారు పక్కకున్న రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఎవరో మీకు తెలుసు. కానీ యాక్చువల్ ప్రైజెస్ 3,000 to 5,000 పర్ యార్డ్ ఉంటుంది. నేను 3,000 to 5,000 ఇస్తా సార్ అని. మా వాళ్ళకి 3,000కి 4,000కి ఇస్తా సార్. నీకు నష్టం లేదు, నాకు నష్టం లేదు. మేము ఫాల్స్ లేపుతాం మనం. ఇవ్వద్దు సార్, మనం నష్టం కూడా జరగదు, కానీ మా వాళ్ళకి లాభం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి కాకుండా మా వాళ్ళు లాభం జరుగుతుంది అంటే ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసిందమ్మా. ఐ రిక్వెస్టెడ్ ఫర్ 10,000 యూనిట్స్. మా వడుప్స స్కూల్ అసోసియేషన్ తరఫుకి వెళ్ళి ప్రపోజల్ కూడా పెట్టించిన, మాకు 1000 యూనిట్స్ కావాలి అని. అంటే మనం ఇచ్చే పొజిషన్లో ఉంటే మనం మన వాళ్ళకి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఆ దశగానే ఆలోచించలేదు. మనం ఓట్లేసే కాడ మెజార్టీ కానీ పవర్ కాడ మనం మైనార్టీ అమ్మ. వాళ్ళు ఓట్లు వేయించుకున్న కాడ మైనార్టీ, కానీ పవర్కి వచ్చిన తర్వాత మెజార్టీ అవుతారు. మెజార్టీ ఈజ్ రూలింగ్ అండ్ దే ఆర్ మేకింగ్ ఫర్ దేర్ ఓన్. ఇవాళ ఇందాక ఈడబ్ల్యూఎస్ అన్నారు, ఎవడన్నా దాని గురించి ఉద్యమం చేసిండా భయ్యా? ఓసీలు మాకు రిజర్వేషన్ కావాలని ఎక్కడైనా ఉద్యమం చేసి చూపించాడు. కానీ వాళ్ళ అధికారం ఉన్నారు కాబట్టి టపా 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 జీవోలు రాసి పడేస్తారు. వాళ్ళకు ఫేవరబుల్గా ఎట్లా కావాలంటే అట్లా చేసుకుంటారు. ఇవాళ జీవో 29 ఎవరైనా అడిగిలా? ఓన్లీ గ్రూప్ ఆఫీసర్స్కే, గ్రూప్ 1 ఆఫీసర్స్ సెలక్షన్స్లే జీవో 29 ఇంప్లిమెంట్ అవుతారు. దొడ్డిదారిలో వాళ్ళందరూ గ్రూప్ 1 ఆఫీసర్ని చేస్తారు. 5 ఏళ్ళ తర్వాత వాళ్ళు కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అవుతారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం స్టేట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఇవన్నిట్లో మనం ఏం చేయగలుగుతాం? యాజ్ అ డాక్టర్స్ మీరు అనొచ్చు, సార్ మీరు చాలా చేయగలుగుతారు, మీరు చేయి పట్టుకుంటాను పేరు అడుగుతాం. పేరు అడిగిన తర్వాత వాడే చెప్తారు సార్ సో అండ్ సో అంటారు. మన కులం అయితే డైరెక్ట్గా చెప్తారు, గౌడ్ అయితే గౌడ్ అని చెప్తారు, కాకపోతే కాదు. అరే మంచి రవి ఇవాళ బరాబర్ మనం బీసీలంతా ఐక్యం కావాలి. మీరు అది చూసుకుంటేనే 2 చెవులలో వేసేయండి, సటక్కున పడిపోతుంది, రికార్డ్ అవుతుంది. మిమ్మల్ని టీచర్ల మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నాయకులను చెప్తే నమ్మరు, కానీ మీరు చెప్తే నమ్ముతారు బాస్. ఇప్పుడు బీసీలు అందరూ ఇక మీరు 4 రోజుల టైం 3 రోజుల టైం ఉన్నది. మీరు 100 మందికి ఇట్లా చేయలు పట్టుకున్న వాళ్ళకల్లా చెప్పండి, ఆర్ట్స్ కాలేజ్ 2 ఉండాలి, మన గురించి మీటింగ్ ఇది, బీసీ రాజకీయ యుద్ధ బేరీ మన గురించి అని చెవులేయండి అమ్మా. వాళ్ళు కాదు ఫ్యామిలీని పట్టుకొస్తారు. స్మాల్ థింగ్స్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే మీ దగ్గరికి చాలా వస్తారు. ఇంకొకటి మిమ్మల్ని అంటున్నా, మన ఐక్యత. ఇప్పుడు మన హాస్పిటల్స్ అన్నీ తెలుసు, మా కాలేజీలల్లో మొత్తం వాళ్ళే. ఒకటి మాస్టర్ జీ బీసీ ప్యూర్, ఒక షైన్ అవ్వబడతారు, 2 ప్యూర్ బీసీలు.
కాస్త కూస్తో పెద్దగా ఎన్నుకుంటే దాంట్లో మనలో 5% 10% ఉంటుంది, కానీ పూర్తి స్థాయిలో ఈసీలో అయితే ఉండదు. మీ హాస్పిటల్స్ కూడా లెక్క పెట్టచ్చు మనకి, టాప్ ఇవన్నీ మాత్రం వాళ్ళే ఉంటాయి. ట్యాక్స్ ఎగ్గొట్టేటోళ్ళు మాత్రం హయ్యెస్ట్ వాళ్ళు ఉంటారు. నాకు పోలీస్ స్టేషన్ ముందట ఒక పెద్ద బ్యానర్ చూసిన, ఆ బ్యానర్లో హయ్యెస్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్గొట్టిందో ఎవరో మీకు తెలుసు, ఆర్ఆర్. మనం చెప్పలేము, కానీ అంత పెద్ద ఎగ్గొట్టేట్లో మాత్రం నెంబర్ 1 వాళ్ళు ఉంటారు. మనం మాత్రం ఎగ్గొట్టడం తెలియదు మన బుర్రలకు. మనం భయానికి 2 రోజుల ముందే కట్టేస్తాం, అరే లాస్ట్ డేట్ అయిపోతుంది, లాస్ట్ డేట్ అయిపోతుంది. వాళ్ళు కొన్ని సంవత్సరాలకి వెళ్ళి ఎగ్గొడుతున్నారు. వాళ్ళని ఏ రోజు ఏ మున్సిపాలిటీ కమిషనర్ కూడా ముట్టుకోడు, ఆయన కూడా ముట్టుకోకుండా డైరెక్ట్ ఓన్లీ బ్యానర్ పెట్టి కూర్చున్నాడు. అయినా వాళ్ళు ఏం ఫీల్ కాదు, అరే నా పేరు ఎక్కిందిరా స్టేజ్ మీదకి అంటారు. మనం అట్లా ఎక్కింది అనుకో ప్రాణం తీసుకుంటారు, నీ అమ్మ బో మన ఇజ్జత్ పోయింది అనుకుంటాం. మనం తెలుసుకుంటే పాత్రలు మీకు తెలుసండి. ప్రతి ఎలక్షన్స్ అయితే డాక్టర్స్ ప్లే కీ రోల్. వాళ్ళని గెలిపించడానికి ఫండింగ్ చేస్తారు, ఇంకేదో చేస్తారు, మొత్తాన్ని మాత్రం వాళ్ళని గెలిపించుకోవడానికి పాత్రం చేస్తారు. కానీ మన కాడికి వచ్చే వరకు మన ఎలక్షన్ అంటే వెరీ గుడ్ మన బీసీలు నిలబడతానని వదిలేస్తాం. ఇట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ అనుకుంటాం, బట్ యూ కెన్ ప్లే ఇన్ దట్ కప్ ఆఫ్ టీ. మీరు తెలుసుకుంటే లాట్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ ప్లే ఇట్ అవుట్. ఇవాళ మా టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చింది, మీ దగ్గర చాలామంది టీచర్లు వస్తారు. నువ్వు టీచర్ అంటే అవును సార్ టీచర్, ఓటు ఉన్నదా అంటే ఓటు ఉన్నది అంటారు. ఎవరికి వేసినా ఈసారి బీసీలకు ఏమని చెప్తాను, నాకేమని నేను అనట్లేదు. నాకు వేసినామా, చంద్రబాబు నాన్నకి వేసినామా, డాక్టర్ ఇంకా ఎవరికి వేసినా బాధ లేదు, కానీ బీసీలకు వేసుకోండి ఒక్కసారి కన్నా అనండి. 2000 ఉన్న ఓట్లలో 4 నిలబడి ధీమా గెలుస్తానంటాను. 20,000 ఓట్లున్నలో మనం అబ్బా గెలుతామా గెలవం గాలుతాం ఢీకొంటాను. ఎట్లా ఢీకొన్నామేమో బరాబర్ ఢీకొంటాం. ఈసారి వాళ్ళు 2,000 ఓట్లు వేసుకోని చెప్పారు, మొత్తం వేసుకోని చెప్పాడు. ఆ 4 పోయి ఒక్కరికే ఓట్లు వేసుకున్నా 2,000 దాటదు. ఇలా 12,000 ఓట్లు వస్తే గెలుతాం, మనకి 20,000 ఓట్లు. అంటే ఇఫ్ ఇట్ ఈస్ యూ వాంట్ టు మేక్ ఇట్ ద చేంజ్, ఇట్ ఈస్ స్టార్ట్స్ ఫ్రమ్ యూ. ఇంకా మీ హాస్పిటల్స్ కంటే వాళ్ళ హాస్పిటల్స్ ఎక్కువ నడుస్తారు, కానీ మనం బీసీ అని చెప్పుకోం. మీరు బీసీకి ఒక 10% డిస్కౌంట్ అని చెప్పండి సార్, ఆధార్ కార్డు తెచ్చుకొని చూపించండి అన్నాడు. మొత్తం రష్ అంతా మీది కాకపోతే నన్ను అడిగాడు. ఏ హాస్పిటల్ చూడండి బిల్లులు కట్టేటోళ్ళు పేషెంట్లు మొత్తం మనోళ్ళు ఉంటారు. 75% to 80% మనోళ్ళే వాళ్ళ బిల్లులు కట్టేది. మన క్లయింట్లంతా మన మార్కెట్ అంతా మనం గుంజుకుందాం. యూ జస్ట్ ట్రై టు ప్లే ఇట్. ఎవ్రీ బీసీ హాస్పిటల్స్ లెటస్ వీ గివ్ 10 or 20% కన్సెషన్. మీరు తెచ్చి ఆధార్ కార్డు చూపించండి, సర్టిఫికేట్ చూపించండి, ఆన్ ద వేలో డిస్కౌంట్ కొట్టండి. అరే ఇది మన హాస్పిటల్ అనేది తెలుస్తుంది కదా. ఫస్ట్ పేర్లు చూసే వారికి తెలుస్తలేదు కదా. డాక్టర్ల పక్కన ఏ టైటిల్ లేదా, వాళ్ళ పక్కన టైటిల్ ఉన్నదా. నేను ఒకసారి వర్ధనపేట పోయినా, ఓ తోట చూపిస్తే కొనడానికి పోయినా, నిజంగా చెప్తున్నా. ఆ తోట చూపించడానే టక్న వాళ్ళ మనవడికి యాక్సిడెంట్ అయింది. సార్ మా మనవడికి యాక్సిడెంట్ అయింది, పాలంటే దాన్ని వచ్చి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మా కార్లో ఎక్కించుకుని లేదు బండి, ఆ పిల్లోడిని ఎక్కించుకున్నాం. సార్ ఎవరి దగ్గర తీసుకోవాలి సార్ అంటే, నేనన్నా మా దాంట్లో కాళీప్రసాద్ అని ఉన్నాడు, నేను ఫోన్ చేసి చెప్తాను. ఆయన బీసీగా మనోడు బీసీగా నేను చెప్తాను. వీడు వచ్చుకుంటూ దొరకు ఫోన్ చెప్తాను. మధ్యలో ఫోన్ వచ్చింది, దొర ఫోన్. ఆ కూర్చున్నాడు, కార్లో కూర్చున్నాడు, ఇట్లా లేచి దొర అరే ఏమైందిరా. సార్ నా మనోడికి ఇట్లా. అరే రోహిణికి పట్టుకరా నేను చెప్తాను. ఓరు నాయన ఇప్పటిదాకా మన దిక్కు తిరిగినోడు సార్ ఇటద్దు సార్, ఆ రోహిణికి తీసుకెళ్ళాడు సార్ అన్నాడు. నేను ఆయనతో సాక్షాత్తు చూసిన రావుడితోనే డబ్బులు తీసి ఆయన చేతిలో పెట్టాను. ఊరిని ఏమో నీకు పుణ్యానికి వచ్చేది లేదు, ఏమీ లేదు అంటే దొరది రక్త నాణాలల్లా ఆ బానిసత్వం ఇమిడిపోయింది మనది. దాన్ని బయటికి తీసుకురావాలి భయ్యా. దాన్ని బయటికి తీసుకురావాలంటే ఫస్ట్ మన బానిసత్వాన్ని చంపాలి. మనల్ని ధైర్యంగా మీరు ఉండండి చెప్తాను. మీ బోర్డులన్నీ 20 బీసీలను పెట్టండి, ఎట్లా నడవ చూద్దాం. మన గల్లీలో పోయి మనం ఫ్రీ సర్వీస్ చేద్దాం. నేను సార్తో నోడన్నా బీసీ డాక్టర్స్ ఫోరం చేసి మెడికల్ క్యాంపులు షాంపేటలో పెడదాం. మ్యాక్సిమం మన లొకాలిటీ ఉన్నది, యాదవ్ నగర్లో పెట్టండి, ఇంకెక్కడైనా పెట్టండి. మనం ఉన్నాము బీసీలో అని తెలవాలి భయ్యా. ఇవాళ టాప్ ఏం అవపడుతుంది, ఇటు చూస్తే రోహిణి, అటు చూస్తే మ్యాక్స్ కేరు, ఎవరి చూసినా వాళ్ళే అవపడతాను. మనం ఎందుకు అవపడతలేదన్న,
మనం ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నాం. ఇలా వెరీ క్లియర్గా చెప్తాను. నేను మా స్టేజ్లో కూర్చున్నాం డైరెక్ట్ చెప్తాను, బీసీ సర్టిఫికేట్ వస్తుంది మాకు, పురా నువ్వు ఎంత కడితే అంత కొట్టరా అని చెప్తాను. నువ్వు చదువుకోవాలి ఫస్ట్, నీ డబ్బులు లేకపోతే నేను స్పాన్సర్ చేస్తాను. అందుకే కొద్దిగా గొప్ప పేరు మిగిలింది భయ్య. మనం ఐక్యం కావాలంటే ఎక్కడున్నానో అక్కడ సర్వీస్ చేసుడు మొదలు పెట్టండి, మన టర్నప్ అంతా ఇడికైతుంది. మీరు రంగంలో దిగండి, మనోడు మంచోడు బీసీ కోటే అని చెప్పండి, చేంజ్ రాకపోతే నేను అడిగాను. మీకు ఎలక్షన్లకు మాకు 27 రోజులు ఉన్నది, ఇంకా ఫిబ్రవరి 22. మీకు ప్రతి ఒక్కరి దగ్గర 50 నుంచి 100 మంది డాక్టర్లు మీకు టీచర్లు పేషెంట్లు లగస్తారు. ఒకటే చేయండి వాళ్ళు చెవుల, ఈసారి ఎవరికి వేసుకున్నా కానీ బీసీలకు వేసుకోండి. ఆ మాటనండి. భావజాలం అనేది చాలా చాలా ముఖ్యం. ఇవాళ భావజాలంతోనే ఇవాళ సభ సక్సెస్ కాబోతాను. ప్రతి ఊర్లో చైతన్యం మొదలైంది. ఇవాళ మేము మండలాలకు పోయి మీటింగ్ పెడితే ఫస్ట్ టైం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఉన్న బీసీ నాయకులందరూ ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చొని ప్రెస్ మీట్ చేస్తున్నారు. మనం ఈ బీసీ సభను సక్సెస్ఫుల్ చేయాలి అంటారు. మనం చూస్తుంటాం, ఒక మల్లారెడ్డి దొర ఏ గుట్లే ఓ సాలే అని తిట్టాడు. సీఎం రేవంత్ రెడ్డి గారికి 2 పోయి కలుసుకున్నారు, చాలా కప్పుకున్నారు అన్ని దగ్గర. ఇవన్నీ డ్రామా షోలు మన ముందర చూపిస్తారు. అరే మన ఫుల్ నవ్వట్లో చప్పట్లు కొడతాం మల్లారెడ్డి గారికి. వాళ్ళకు పార్టీలు లేవమ్మా, గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి పార్టీలు లేదు. వాళ్ళ కులమే ముఖ్యము, మనకు బీసీ కులమే ముఖ్యము. ఇప్పుడు మనం దానికి రావాలి. బీసీ కులమే ముఖ్యము. వాళ్ళని చూసి నేర్చుకుందాం, వాళ్ళని చూసి నేర్చుకుందాం. మేము మీకు దుష్మని కాదు భయ్, మీరు 70 ఏళ్ళు పాలించలు, ఇప్పుడు మాకు అప్పయ్యే పోండి. మీకు మేము ఓటేయం భయ్, మీ ఓటు 4 సార్లు వేసుకొని గాడినే ఉంటారు కదా. ఆ చైతన్యం మనం తీసుకురాగలిగితే 100% సక్సెస్ అవుతుంది. ఐ థ్యాంక్ ఆల్ ద పీపుల్ ఫర్ సపోర్టింగ్ దిస్ బీసీ రాజకీయ యుద్ధబేరి సభను. ఉన్న 2 రోజులలో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందరికీ ఒక చెవులు వేసేయండి అని ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించిన డాక్టర్ సాబ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ జై బీసీ. జై బీసీ. So I request all the doctors, it's a U-Blood app free service. అరే విషయం చెప్పాలి భయ్యా. 1 సెకండ్. ఒక ఇన్సిడెంట్ జరిగింది మొన్ననే. ఓ దొర నాకు ఫోన్ చేసిండు, అన్న గోడల మీద మొత్తం తీర్మాలు మననే అవపడతాయి, నువ్వు సుందరన్న నువ్వు ఇక్కడ ఫేమస్ కదా, నీ పేరు ఎందుకు రాస్తలేవు అంటే. మీ అన్న ఇక చిచ్చులు పెట్టును మొదలు పెట్టిలా అన్న. ఇక మొదలు పెట్టినావు కదా, ఇప్పుడైనా మా బీసీ వాళ్ళ గోడల మీదకి ఎక్కుతానే, తీర్మాలను ఎక్కుతేంది నాది ఎక్కుతుందని. అంటే మీ మధ్యలో కూడా ఇలాంటి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకో సీనన్న పోతాడు, సీనన్ననే స్టేజ్ మీదకి ఎక్కించిండు, రవీణ పేరు ఎందుకు ఎక్కిలేదని మొదలు పెడతారు మిమ్మల్ని. మా సీనన్న ఎక్కితే సరిపోతుందని మీరు కనుక అనగలిగితే మన ఐక్యత నిలబడుతుంది. లేదా అని మీరు కారాలు మిరియాల పక్కలతో నూడితే మాత్రం దెబ్బతింటుందన్న. జాగ్రత్త సుమ. మన మధ్యలో చిచ్చులు పెట్టడానికి వాళ్ళ ప్రయోగాలు అన్నీ చేస్తున్నారు కాబట్టి అవన్నీ తిప్పికొట్టే ప్రయత్నం చేయవలసింది కోరుతూ థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ రిక్వెస్ట్ ఓన్లీ 1 minute. ఇక్కడ డాక్టర్స్ ఇంటెలెక్చువల్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఈ పోస్ట్ పట్టుకోండి. U-Blood యాప్ అనేది భారతదేశ వ్యాప్తంగా 140 కోట్ల ప్రజానీకాన్ని టార్గెట్ చేస్తూ పాన్ ఇండియా లెవెల్గా ప్రతిరోజు డిజిటల్ ప్లాట్ఫామ్ U-Blood యాప్ అనేది విజయవంతంగా కొనసాగుతూ ఉంది. ఈనాటి డాక్టర్స్ ఫోరం, బీసీ డాక్టర్స్ ఫోరం మీటింగ్లో మా U-Blood యాప్ని ఆవిష్కరిస్తున్నటువంటి ప్రతి ఒక్క డాక్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆపత్కాల సమయంలో రక్తము అందుబాటులో ఉండాలి, ఏ ఒక్క పేషెంట్ కూడా ప్రాణాలు కోల్పోవద్దనే ఒక మంచి మానవతా దృక్పథంతో డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు, మా సుందరన్నకు దగ్గర ఆప్తమిత్రుడు డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు U-Blood యాప్ యొక్క ఫౌండర్, మానవతా దృక్పథంతో నోబుల్ కాజ్గా ఆపత్కాల సమయంలో రక్తము అందుబాటులో ఉండాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో తీసుకెళ్తున్న ఈ యొక్క U-Blood యాప్ని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని ఈనాటి డాక్టర్స్ మీట్ టీమార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి డాక్టర్స్ మీట్ సంబంధించి U-Blood యాప్ పోస్టర్ ఆవిష్కరణ చేసిన ప్రతి ఒక్కరు కూడా
థ్యాంక్స్ చెప్తూ భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా యూప్లేట్ యాప్ సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బుక్స్